హాయ్ ఫ్రెండ్స్, జిఎస్కే స్టడీస్కి స్వాగతం. ఏప్రిల్ 11కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 11న తమిళనాడులోని కల్పక్కంలో స్వదేశీ సాంకేతికతో రూపొందించి నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతంగా ఉత్పత్తి దశకైతే చేరుకుంది. ఈ ఘనతను గౌరవిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేస్తూ ఇది దేశానికి గర్వకారణమని మరియు పౌర అణు కార్యక్రమంలో ఒక కీలకమైన ముందడుగని కొనియాడారు. ఈ రియాక్టర్ ప్రస్తుతం 2వ దశను విజయవంతంగా పూర్తి చేసుకుందని, రాబోయే 3వ దశలో దేశంలోని అపారమైన థోరియం నిల్వలను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ఆయన అయితే వివరించారనమాట. దీన్ని ఎక్స్ ద్వారా అయితే దాన్ని వెల్లడించారు. దీని యొక్క లాభం ఏంటంటే తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుని అత్యధిక అణు విద్యుత్ను ఉత్పత్తి చేయడంలో దీని యొక్క ప్రత్యేకత అనమాట. ఇది ఫస్ట్ రష్యా దేశం తర్వాత భారతదేశానికి మాత్రమే ఈ ఘనత అయితే చెందిందనమాట. దీని ద్వారా ఏంటంటే మన దేశంలో ఉన్న థోరియం నిల్వల్ని ఉపయోగించుకొని తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుని చాలా ఎక్కువ విద్యుత్ని, అంటే మనకు ఫ్యూచర్లో వచ్చే విద్యుత్ కష్టాన్ని అధిగమించడానికైతే ఈ బ్రీడర్ రియాక్టర్ అయితే చాలా ఉపయోగపడుద్ది అనమాట. దీన్ని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ డిజైన్ చేయగా భారతీయ నౌకేయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అయితే నిర్మించింది. దీనిలో మొత్తం 3 దశలు ఉంటాయన్నమాట. 3 దశలు ఫస్ట్ 2 దశలను అయితే ఇది అధిగమించిందనమాట. ఇది ఒక గొప్ప ఘన విజయం అనే చెప్పుకోవచ్చు భారతదేశానికి. ఎందుకంటే ఇది విదేశీ పరిజ్ఞానంతో ఓన్లీ స్వదేశీ పరిజ్ఞానం, అంటే మన ఇండియాలోనే అన్నిటినీ తయారు చేసి నిర్మించారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇలాంటి వాటన్నిటిని. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఛత్తీస్గఢ్లోని 2010లో జరిగిందనమాట. ఇది ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా గట్లమేడ తాడ్మెట్ల గ్రామ మధ్యలో దట్టమైన అడవిలో మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అయితే మరణించారనమాట. ఆ ఘటన అనేది దేశాన్ని అయితే అప్పుడు కలిచివేసింది. ఆ దారుణం జరిగి 16 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ అమర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ తాడ్మెట్లో నిర్మించిన ఒక భారీ స్మారక స్తూపాన్ని అయితే సిఆర్పిఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అయితే ఆవిష్కరించారనమాట. ఈ సందర్భంగా తాడ్మెట్ల గ్రామాభివృద్ధికి 4 కోట్లతో రోడ్ల ప్రాజెక్టును మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు అయితే చేస్తున్నట్లు అధికారులు అయితే ప్రకటించారనమాట. సో ఇది చాలా నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎట్లా అడుగుతారంటే ఛత్తీస్గఢ్లో అమర్ జవాన్ల స్మారక స్తూపానికి సంబంధించిన డీటెయిల్స్ని ఎవరు ఆవిష్కరించారు, అలాగే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు జరిపిన దాడి గురించి ఇట్లా బిట్స్ అయితే ఇలా అడుగుతారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ని. వేరే రాష్ట్రాల్లో ఇలా స్మారక స్తూపాలకు సంబంధించింది అయితే ఇది చాలా గొప్ప విషయం అనమాట. అంటే సాయుధ తిరుగుబాటు నుంచి క్రమంగా విముక్తి పొందుతున్న తరుణంలో వాళ్ళకి ఉపశాంతి కలిగించడానికి వాళ్ళకి నివాళిగా ఈ స్మారక స్తూపాన్ని అయితే నిర్మించడం అనేది చాలా విశేషం అనమాట. ఇలా మన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి, వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేయడానికి కానీ, ఫ్యూచర్లో ఉన్న కిడ్స్కి అయితే పిల్లలకి చెప్పడానికి కానీ ఈ స్మారక స్తూపం అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇది 2020లో జరిగిందనమాట. తమిళనాడులో సాతంకులం పోలీస్ స్టేషన్లో పి జయరాజ్ మరియు ఆయన కుమారుడు జే బెన్స్కన్ని దారుణ హత్యకు సంబంధించింది అయితే మదురైలోని మొదటి అదనపు జిల్లా మరియు సెషన్ కోర్టు దోషులుగా తేలిన 9 మంది పోలీసు అధికారులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట. ఏంటంటే కేసు 2020లో ఇద్దరు మనుషులు అనమాట, పి జయరాజ్ మరియు ఆయన కుమారుడు జే బెన్స్కల్ని, వీళ్ళిద్దరిని కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే తప్పుడు సాకుతో తీసుకెళ్ళి వాళ్ళనైతే హత్య చేశారనమాట. సో ఆ సాకుతో వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదనమాట నేర చరిత్రకు సంబంధించి. అయినా వాళ్ళని అదుపులోకి తీసుకొని రక్షించాల్సిన పోలీసులే అతి కిరాతకంగా చంపేశారనమాట. సో దాని గురించి కేసు అయితే 2026లో అయితే తీర్పిచ్చారు. ఎలాంటిదంటే అరుదైన వాటిలో అత్యంత అరుదైన నేరం అని గుర్తిస్తూ న్యాయమూర్తి జి ముత్తుకుమార్ ఆ 9 మంది పోలీసులకి ఆ మరణశిక్ష అయితే విధించారనమాట. యాజ్ పర్ సెక్షన్ 302 కింద గరిష్ట శిక్షణ అయితే ఖరారు చేశారనమాట. దీనితో పాటు బాధిత కుటుంబానికి 1.40 crores పరిహారాన్ని అయితే చెల్లించాలని నిందితులను ఆదేశించడం ద్వారా పోలీసు వ్యవస్థలో అరాచకత్వాన్ని వ్యతిరేకించడం ఈ తీర్పు యొక్క బలమైన సంకేతాన్ని అయితే పంపించారనమాట. సో ఏంటంటే రక్షించాల్సిన పోలీసులే ఇలా అమాయకుల్ని తీసుకెళ్ళి వాళ్ళని చంపేసి ఒక సాకుతో ఇలా చేయడం అనేది అత్యంత దారుణమని, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండడానికైతే న్యాయమూర్తి అయితే ఇలాంటి
తీర్పునైతే వెలువరించారనమాట. సో ఇలాంటి కేసెస్ని అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ప్రముఖ రాజ్యాంగ నిపుణురాలు మేనకా గురుస్వామి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయడంతో భారతదేశపు మొట్టమొదటి ఓపెన్లీ క్వీర్ ఎంపీగా ఆమె రికార్డు సృష్టించారు. ఎందుకంటే ఇది అనేది ఖచ్చితంగా వచ్చింది బిట్, ఎందుకంటే ఎల్జీబీటీ అంటే స్వయం సంపర్కంతో ఉన్న వాళ్ళు అనమాట. అంటే గే, ఇంకా చాలా పేర్లతో పిలుస్తారన్నమాట. అలాంటి వాళ్ళల్లో మొట్టమొదటిసారి ఒక మనిషి రాజ్యసభ అంటే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారనమాట. ఆవిడ పశ్చిమ బెంగాల్ నుండి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె రాజ్యసభకు అయితే ఎంపికయ్యారు. 2018లో చారిత్రాత్మక నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు సెక్షన్ 377 రద్దు చేసి పరస్పర అంగీకారంతో కూడిన స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని ప్రకటించడంలో అయితే ఆమె ప్రధాన పాత్ర పోషించారనమాట. అయితే సాంప్రదాయ రాజకీయాల్లో ఇన్నాళ్ళుగా ఉన్న అడ్డంకులను అధిగమిస్తూ, అంటే ఒక ఆడవాళ్ళకి ఇలాంటి గౌరవమే రాదు, అలాంటిది స్వలింగ సంపర్కురాలు అయ్యుండి ఇంత ఘనతను చాటి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. సో ఖచ్చితంగా ఇలాంటి కరెంట్ అఫైర్స్ని నోట్ చేసుకోండి. ఏంటంటే భారతదేశపు మొదటిది ప్రపంచంలో మొట్టమొదటి ఇలా వచ్చే వాటన్నిటిని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఫ్రాన్స్ ప్రభుత్వం తన G7 అధ్యక్ష పదవిలో భాగంగా ఏప్రిల్ 5 నుంచి 7 వరకు లియోన్ నగరంలో వన్ హెల్త్ సమ్మిట్ 2026ను నిర్వహిస్తుందన్నమాట. దీని ప్రధాన అంశం ఏంటంటే ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం మరియు చర్యలకు పెట్టుబడి పెట్టడం అనమాట. అంటే స్ట్రెంథనింగ్ హెల్త్ సిస్టమ్స్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ యాక్షన్స్. అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ సదస్సు మానవ, జంతు, వృక్ష మరియు అంటే ఈ నేచర్లో ఉన్న వాటన్నిటి మధ్య విడదీయలేని సంబంధాన్ని నొక్కి చెప్తుందని. అంటే మానవులు జంతువుల మీద, జంతువులు వృక్షాల మీద, వృక్షాలు నేల మీద, ఇలా ఒక్కొక్క దాని మీద ఆధారపడి వాటి మధ్య ఉన్న సంబంధాన్ని అయితే ఇది తెలుపుతుందన్నమాట. దీనిలో ప్రపంచ దేశాల అధినేతలు, శాస్త్రవేత్తలు, వివిధ సంస్థలకు చెందిన మెంబర్స్ కానీ అందరూ దీనిలో పాల్గొని భవిష్యత్ ఆరోగ్య సంక్షోభాలని నివారించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంటారనమాట. సో దీనివల్ల ఏంటంటే అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, పబ్లిక్ మరియు ప్రైవేట్ భాగస్వామ్యుల పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు పర్యావరణ మార్పుల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను గుర్తించి నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా ఒక సమగ్ర వన్ హెల్త్ సంస్కృతిని నిర్మించాలని ఈ సదస్సు అయితే ఆకాంక్షిస్తుంది. అయితే G7కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని అయితే చూద్దాం. G7 అనేది ఫస్ట్ 1975లో G6గా ప్రారంభమైందనమాట. అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే ఇట్లా. అయితే 1976లో కెనడా చేరికతో G7గా మారింది. ఆ తర్వాత 1997లో G8గా కూడా మారింది. అయితే క్రిమియా విలీనం తర్వాత రష్యాని సస్పెండ్ చేయడం తర్వాత అది మళ్ళీ G7గా మారిందనమాట. సో ఎలా అడుగుతారంటే G7లోని సభ్య దేశాలు ఏవి, సభ్యదేశం కాని దేశం ఏది, ఇలా ఒక ఆప్షన్స్ ఇచ్చి ఇలా అయితే ఖచ్చితంగా G7, G8, G20 ఇలా వీటి మీద బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇలాంటి కరెంట్ అఫైర్స్ని నోట్ చేసుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ది మెంబర్షిప్ అనేది సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉండేది అనమాట. ఎలా అంటే ఈ సంవత్సరం కెనడా అయితే నెక్స్ట్ సంవత్సరం ఫ్రాన్స్, అట్లా మారుద్ది అనమాట. ఈ సంవత్సరానికి ఫ్రాన్స్ అనమాట. సో ఖచ్చితంగా ఇలాంటి కరెంట్ అఫైర్స్ని నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఎన్నికల ప్రక్రియలో పక్షపాత ధోరణి ఉందన్న ఆరోపణలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC జ్ఞానేష్ కుమార్పై ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరియు రాజ్యసభ చైర్మన్ CP రాధాకృష్ణన్ పరిశీలన అనంతరం తిరస్కరించారు. ఏంటంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ని వాళ్ళు ఒకవైపే పక్షపాతం చూపిస్తున్నారనే ఆరోపణలతో ప్రతిపక్ష సభ్యులు ఆయన మీద ఒక తీర్మానాన్ని అయితే తీసుకొచ్చారనమాట. సో అదేంటంటే ఆ తీర్మానంలో లోక్సభకు చెందిన 130 మంది ఎంపీలు, రాజ్యసభకు చెందిన 63 మంది ఎంపీలు మద్దతు ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) అలాగే 2023 నాటి ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం, అలాగే ఆర్టికల్ 124.4 ప్రకారం ఈ అభిశంసన అనేది తేలిపోయిందనమాట. అంటే దాన్ని తిరస్కరించేశారనమాట. అసలు ఈ సెక్షన్స్ ఏంటంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ఎన్నికల కమిషనర్ల నియామకం, పదవీ కాలం మరియు వాళ్ళ తొలగింపుకు సంబంధించిన ఈ సెక్షన్స్ అనమాట.
ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే తొలగించాలన్నమాట. మిగిలిన ఈ కమిషన్లు సిఈసి సిఫార్సు మేరకు రాష్ట్రపతి తొలగించవచ్చు. ఇది వారి స్వతంత్రతను కాపాడుతుందన్నమాట. అంటే మనం ఎలాంటి చర్యలను తీసుకోలేమన్నమాట. చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళ మీద ఖచ్చితమైన నేరాపణ చేస్తున్నట్టుగా సాక్ష్యాలు నిరూపించాలి, అన్నిటినీ నిరూపించేలాగా ఉండాలి. ఊరికనే మాకు ఇట్లా డౌట్ ఉందని పెడితే మటుకు కుదరదనమాట. ఇతర ఎన్నికల కమిషన్ కేవలం సిఈసి సిఫార్సు మేరకు మాత్రమే తొలగించే అవకాశం ఉండగా సిఈసికి ఉన్న ఈ ప్రత్యేక రక్షణ దేశ ఎన్నికల వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని కాపాడుతుంది. అందుకే పార్లమెంట్ ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులు ఈ తొలగింపు నోటీసులను అయితే అనుమతించలేదన్నమాట. సో ఇలాంటి సెక్షన్స్ని నోట్ చేసుకోండి, చదవండి. ఎట్లా అడుగుతారంటే సెక్షన్స్ని ఈ సెక్షన్ ఏం చెప్తుంది, ఈ సెక్షన్ ఏం చెప్తుంది. సో సెక్షన్స్ గురించి ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్లో వచ్చి నోట్ చేసుకోండి అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఇప్సోస్ వాట్ వరీస్ ద వరల్డ్ సర్వేలో భారతదేశం ప్రపంచంలోని అత్యంత ఆశాజనకమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. యాక్చువల్గా 2, ఫస్ట్ సింగపూర్, రెండోది ఇండియా అనమాట. దాదాపు మన దేశంలో 65% నుంచి 72% మంది దేశం ఒక సరైన దిశలోనే పయనిస్తుందని నమ్ముతున్నారు. అంటే మన దేశం అనేది చాలా మంచిగానే పయనిస్తుంది, ఎదుగుతుందనే నమ్ముతున్నారనమాట. ఇది ప్రపంచ సగటు కంటే ప్రపంచంలో ఉన్న మిగిలిన వాళ్ళేమో మా దేశం సరిగా పనిచేయట్లేదంటే మన దేశం ఏమంటే బాగా పయనిస్తుందనే ఒక భిన్నంగా ఉండడం అనేది గమనార్హం అనమాట. దీని ద్వారా ఏంటంటే ఈ జాతీయ విశ్వాసం వినియోగదారుల సెంటిమెంట్ ఇండెక్స్లో 60.7 స్కోర్తో ప్రతిబింబిస్తూ ఆర్థిక ఉపాధి మరియు అవకాశాలపై ఉన్న ధీమానైతే తెలియజేస్తుంది. కానీ భారతీయులు ఒక రకమైన ద్వంద్వజాల భావం అయితే కనిపిస్తుంది. ఏంటంటే దేశ భవిష్యత్తుపై ఉన్న అపార నమ్మకం ఉన్నప్పటికీ నిత్య జీవితంలో ఎదురయ్యే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్య, ఆకలి, అవినీతి వాటి సమస్యలు మట్టుకు ఆందోళన అయితే చెందుతున్నారనమాట. క్లుప్తంగా చెప్పాలంటే భారతీయులు తమ దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక స్థిరమైన శక్తిగా ఎదుగుతుందని బలంగా విశ్వసిస్తే, మరోవైపు గృహస్థాయి పెరుగుతున్న జీవన వ్యయాల గురించి కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారని ఇలాంటి సర్వేలను అయితే ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా సర్వేస్ గురించి అయితే అడుగుతారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ నివేదిక అనమాట. ఇది కూడా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యంత ప్రమాదకరమైన PM10 సూక్ష్మ ధూళి కణాల పెరుగుదలలో విశాఖపట్నం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సో ఇది చాలా ఆందోళనకరమైనది, ఎందుకంటే కాలుష్యం పెరిగిపోతుందనమాట. 2017-18 ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 2025-26 నాటికి విశాఖలో ఈ కాలుష్య కారకాలు 73% పెరిగాయి అనమాట. 175కు దగ్గరలో ఉందన్నమాట. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ప్రారంభించి 7 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ గణాంకాలు అయితే వెలువడ్డాయి. డెహ్రాడూన్లో 75% ఈ ప్రోగ్రాం కింద తగ్గితే, ఢిల్లీలో 17% తగ్గితే, కానీ విశాఖలో పెరిగిపోయిందన్నమాట. అంటే ప్రస్తుతం విశాఖలో ఒక ఘనపు మీటర్కి 132 మిల్లీగ్రాముల PM10 కణాలు నమోదవుతున్నాయన్నమాట. ఇది అత్యధికంగా ఉన్న దేశంలోని టాప్ 10 నగరాల్లో, అంటే దేశంలోని టాప్ 10 నగరాల జాబితాలో విశాఖ 7వ స్థానంలో ఉండగా 2026 మార్చి నెలలో గురుగ్రామ్ దేశంలో అత్యంత కాలుష్య నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. సో ఇలాంటి సర్వేస్లో విశాఖపట్నం ఎన్నో స్థానం లేక దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏది నమోదైంది. సో బిట్స్ అనేవి ఇలా అడుగుతారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, భారత సైన్యం తన సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తూ ఒక అత్యాధునిక కామికాజీ ఆత్మాహుతి డ్రోన్లను అయితే ఇది కేంద్ర రక్షణ శాఖ జరిపిన 10 కోట్ల ఒప్పందంలో భాగంగా గుజరాత్లోని సూరత్కు చెందిన ఇన్సైడ్ FPV అనే స్వదేశీ సంస్థ కేవలం 2 నెలల్లోనే వందలాది డ్రోన్లను తయారు చేసి నార్థన్ కమాండ్కి అయితే అందజేసింది. ఈ డ్రోన్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 10 కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను AI ఆధారిత సూచనతో అత్యంత ఖచ్చితంగా ఛేదించగలదన్నమాట. అలాగే దీనికి తక్కువ సౌండ్ ఉన్నదన్నమాట. సో ఖచ్చితంగా కనిపెట్టలేరు. సుమారు 2.5 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. -35 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతల్లోనూ
జీపీఎస్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయన్నమాట. సో ఇలా వస్తున్న ఆవిష్కరణలు ఖచ్చితంగా నోట్ చేసుకోండి, అడుగుతారు. మన భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఇప్పుడు చాలా వస్తున్నాయన్నమాట. డ్రోన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, మెరైన్స్ కానీ, ఐఎన్ఎస్ భువనగిరి ఇట్లా మొత్తం నౌకా రంగంలో కానీ, డిఆర్డీఓకి సంబంధించి ఆవిష్కరణలు కానీ సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇలా వస్తున్న వాటిని ఖచ్చితంగా అడుగుతున్నారు. ఇదేంటంటే ప్రాణ నష్టం జరగకుండా శత్రువులను అంతం చేసేందుకు రూపొందించిన ఈ సాంకేతికత చలికాలంలో కానీ, మంచు దగ్గర కానీ, ఇలా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఇది సైన్యానికి గొప్ప సహాయం చేయగలదన్నమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. శాస్త్రవేత్తలు 2026లో అత్యంత శక్తమైన సూపర్ ఎల్నినో ఏర్పడవచ్చని, గత 100 ఏళ్లలోనే అత్యంత తీవ్రమైనదిగా ఇది ఉండవచ్చని హెచ్చరిస్తున్నారనమాట. అంటే జరిగిద్ది అని చెప్తున్నారనమాట. ఈ సూపర్ ఎల్నినో అంటే ఏంటంటే, పసిఫిక్ సముద్రంలో ఉపరితల నీటి ఉష్ణోగ్రత సగటు కంటే అంటే 0 కంటే 2.5 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైతే గనక అది సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారనమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి కొత్త రికార్డులు నమోదవుతాయన్నమాట. దీనివల్ల వర్షాకాలంలో అసాధారణ మార్పులు వస్తాయన్నమాట. అంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినట్టుకి, కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు, అంటే వర్షాలు పడవు, తుఫాన్లు వస్తుంటాయి కానీ వర్షాలు పడవు, ఉష్ణోగ్రతలు ఏమో పెరిగిపోతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి అన్నమాట ఈ సూపర్ ఎల్నినోలో. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నాటికి బలమైన ఎల్నినో ఏర్పడడానికి 80% అవకాశాలు అయితే ఉన్నాయైతే ఇది పేర్కొందనమాట ఈ సెంటర్ అనేది. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇలాంటి వాటిని. సో ఖచ్చితంగా అడుగుతుంటారు. అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు రితికా దత్తా మరియు అంజుమ్ రిజ్వీ నాయకత్వంలో తమిళనాడు తీరంలో 2 కొత్త రకాల సముద్ర నెమటోడ్ అంటే నట్టల వంటి సూక్ష్మజీవులు అనమాట, వాటి జాతులను అయితే కనుగొన్నారు. కొరోనోనేమా ధృతి మరియు ఎపకాంథియోన్ ఇండికా అనమాట. ఇది 2026 ప్రారంభంలో జుటాక్సా జర్నల్లో అయితే ప్రచురించబడింది అనమాట. ఈ సూక్ష్మజీవులు సముద్ర పర్యావరణ వ్యవస్థలో పోషక పునశ్చక్రీకరణ చేయడమే కాకుండా సముద్ర ఆరోగ్యానికి బయో ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి అనమాట. సో ఇదేంటంటే సముద్ర గర్భంలో ఉన్న వ్యర్థాలను ఇవి తిని సముద్రానికి ఉపయోగపడే విధంగా అవి రిలీజ్ చేస్తాయి. అలాగే ఇవి వేరే జీవులకు కూడా ఆహారంగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇలా సముద్ర ఆహార గొలుసులు దిగువ స్థాయిలో ఉంటూ ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ సూక్ష్మజీవుల ఉనికి మరియు ఆరోగ్యం ద్వారా సముద్రపు నీటి కాలుష్య స్థాయిలు మరియు పర్యావరణ మార్పులను శాస్త్రవేత్తలు అంచనా వేయగలరు అనమాట. సో ఇవి ఉంటే గనక సముద్రం యొక్క పర్యావరణాన్ని రక్షించడానికి, వాటిని కాపాడడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ జాతులు. సో ఇలాంటి కొత్తగా కనిపెడుతున్న జాతుల్ని, పురుగుల్ని, ఇలాంటి వాటన్నిటిని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. బిట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారతీయ పారా ఆర్చర్ 18 ఏళ్ల పాయల్ నాగ్ బ్యాంకాక్లో జరిగిన 2026 వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో సీనియర్ అంతర్జాతీయ స్వర్ణ పతకాన్ని సాధించి ప్రపంచపు మొట్టమొదటి క్వాడ్రపుల్ ఆంప్లిట్యూడ్గా చరిత్ర అయితే సృష్టించింది. ఏంటంటే ఈవిడికి 5 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు తన 4 అవయవాలు అంటే 2 చేతులు 2 కాళ్ళు పోగొట్టుకుందనమాట. ఒక అనాథాశ్రమంలో ఒక కోచ్ కులదీప్ వేద్వాన్ ద్వారా ఈ విద్యనైతే నేర్చుకొని ఇప్పుడు దాంట్లోనే స్వర్ణ పతకాన్ని సాధించిందనమాట. ఇది భారతదేశంలో ప్రపంచపు మొట్టమొదటిగా నిలిచిందనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అంటే కాళ్ళు చేతులు లేకుండానే నోరుని, భుజాన్ని ఉపయోగించుకొని బాణాలు వేయడం నేర్చుకుందనమాట. అలాగే ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవిని కూడా ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలోనే కాకుండా టీమ్ ఈవెంట్లో కూడా పాయల్ భారతదేశానికి 2వ స్వర్ణ పతకాన్ని సాధించి అందించిందనమాట. సో ఇలా వస్తున్న వాటిని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ అని ఇట్లా కాళ్ళు చేతులు లేని వ్యక్తి గురించి ఇలా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇలాంటి కరెంట్ అఫైర్స్. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.